హాయ్ ఎవ్రీవన్. అయితే ఈరోజు మన వీడియోలో నేను రాయ్సీకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. ఫస్ట్ వీడియో నుంచి రాయ్సీ తినే ఫస్ట్ ఉగ్గు నుంచి నేను మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి వన్ బై వన్ అలవాటు చేస్తున్నాను. అవి వన్ బై వన్ వ్లాగ్లో నేను చూపిస్తున్నాను. సో స్టార్టింగ్ అయితే ఓన్లీ రైస్తోనే స్టార్ట్ చేశాను. దాని నెక్స్ట్ పెసరపప్పు యాడ్ చేశాను. దాని నెక్స్ట్ ఏంటంటే పెసరపప్పుతో పాటు లైట్గా కొంచెం కందిపప్పు అండ్ బాదం పప్పు యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు కొన్ని ఒక 2 పప్పులైతే యాడ్ చేశాను. సో అవేంటంటే ఇప్పుడు 1/4 రైస్ అయితే దాంట్లో 1 స్పూను కందిపప్పు, 1 స్పూను ఎర్ర కందిపప్పు అండ్ 1 స్పూన్ పెసలు అండ్ పెసరపప్పు అండ్ 4 బాదం యాడ్ చేశాను. అండ్ జీడిపప్పు, వాల్నట్ అయితే ఇంకా నేను యాడ్ చేయలేదు. సో ఆ డైజెషన్కి అది ఎలా ఉంటుందో మనకి ఒక్కొక్కటి వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడే తెలుస్తుంది. కాబట్టి నేను జీడిపప్పు అండ్ వాల్నట్ అయితే 8 మంత్స్ వచ్చిన తర్వాత యాడ్ చేసి పెడదాము అని చెప్పేసి ప్రజెంట్ అయితే నేను స్టార్ట్ చేయలేదు. సో అదేంటంటే కొంచెం బాగా డైజెషన్కి ఎక్కువ టైం తీసుకునే ఐటెం అనమాట జీడిపప్పు. సో అందువల్ల నేను ఆ ఐటెం అయితే ప్రజెంట్ అయితే నేను యాడ్ చేయలేదు. సో రిమైనింగ్ అన్నీ నైట్ వాష్ చేసి అండ్ సన్లైట్కే మనం పెట్టవసరం లేదు, జస్ట్ ఫ్యాన్ గాలికి పెడితే సరిపోతుంది. సో అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత సెమీ ఫ్రై వేయించేసి వాటిని ఇంకా కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోయినాయి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టాను, ఫైన్ పౌడర్ చేశాను. నేనేం జల్లించను కూడా జల్లించట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చేసేదే చాలా మెత్తగా పౌడర్ అయిపోద్ది. ఇంకా జల్లిస్తే వాళ్ళకి ఇంకా బరకగా తగలదు. సో నెక్స్ట్ ఏంటంటే సెమీ సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు తినరని చెప్పేసి నేను నార్మల్గానే జల్లించకుండానే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా. సో ఇంకా అలా ప్రిపేర్ చేపిచ్చేది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. మనకి ఎప్పుడైతే ఉగ్గులో వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గుతుందో అప్పుడు మనకి ఉగ్గు రెడీ అయిపోయినట్టు సిమ్టమ్స్. సో అది అయిపోయిన తర్వాత గీ యాడ్ చేసాము. హోమ్ మేడ్ గీ, నేను బయట గీ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. బికాజ్ బయట గీ అంటే ఏమన్నా అదర్ ప్రిజర్వేటివ్స్ యాడ్ అవుతాయి అని చెప్పేసి నేను ఓన్లీ ఇంట్లో వాడే నెయ్యి ప్రిపేర్ చేసి మరీ వేస్తున్నా. అది యాడ్ చేశాను. ఇంకా బాబుకి ఆల్మోస్ట్ ఒక టైం టేబుల్ నేను ఫాలో అవుతా, మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ. ఈవినింగ్ ఎప్పుడైనా 6 లోపే వాళ్ళకి డిన్నర్ అయిపోవాలి, ఎందుకంటే అది అరగడానికి చాలా టైం టేకన్ ఉండాలి. కాబట్టి వాళ్ళకి అది అరిగి వాళ్ళు నిద్రపోయేటప్పటికి వాళ్ళకి డైజెషన్ అయిపోవాలి. సో అందుకే నేను 6 లోపల డిన్నర్ కంప్లీట్ చేస్తాను. ఆఫ్టర్నూన్ 2, మ్యాక్సిమం 2 లోపల లంచ్ కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ 10 లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. ఎయిదర్ 8:30 టు 9:30 మధ్యలో వాడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాడు. సో ఆ రొటీన్ కూడా నేను ఒక వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఇట్లాంటి ఐటమ్స్ మధ్య మధ్యలో ఆ ఉగ్గుతో పాటు నేను వేరే, అంటే ఈ పప్పులన్నీ కలిపి ఫస్ట్ ఉగ్గు చేశాను కాబట్టి నేను ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ నేను ఏది యాడ్ చేయలేదు. జస్ట్ నార్మల్గా పెడుతున్నా, ఎందుకంటే అది ఎలా ఉంది ఏంటనేది నేను చెక్ చేసుకోవాలి అని, వారికి డైజెషన్ అవుతుందా లేదా. ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ యాడ్ చేస్తే మనకు అర్థం కాదు. సో అందువల్ల నేను ఈ వేరే ఫ్రూట్ ఏది యాడ్ చేయకుండా జస్ట్ నార్మల్గానే ఉగ్గు పెట్టేశాను. సో వాడికైతే సెట్ అయినట్టు నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ డే బాబుకి ఇంకా దాంట్లో పాటు క్యారెట్ అనో స్వీట్ పొటాటో అనో అట్లా యాడ్ చేస్తున్నాను. అట్లా యాడ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం స్వీట్నెస్ తగులుతుంది. మామూలుగా అయితే చప్పగా ఉంటుంది కదా, సో తినరు. స్వీట్నెస్ యాడ్ చేస్తే కొంచెం అది టేస్టీగా ఉంటుంది కాబట్టి తినడానికి ట్రై చేస్తారు. బికాజ్ మనం 1 ఇయర్ లోపు కానీ 1.5 ఇయర్ లోపు పిల్లలకు కానీ సాల్ట్ అండ్ కారం యూజ్ చేయం కాబట్టి మనం స్వీట్నెస్ అనేది యాడ్ చేయాలి. అండ్ 3 పూటలో ఏదో ఒక ఉగ్గులో నేను ఖచ్చితంగా ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ యాడ్ చేస్తాను.
అండ్ మార్నింగ్ ఒక బ్రేక్‌ఫాస్ట్ అయితే, ఆఫ్టర్‌నూన్ ఒకటి అండ్ డిన్నర్‌కొకటి అలా పెడుతున్నా. 3 అంటే 3 పూట్ల ఒకే ఐటెమ్ అయితే నేను యూజ్ చేయట్లేదు. మార్నింగ్ ఇప్పుడు రాగి పాలతో చేసిన బ్రేక్‌ఫాస్ట్ పెడితే ఆఫ్టర్‌నూను అండ్ ఓట్స్, మకానా, అటుకులు వీటితో చేసిన ఉగ్గు. ఈవినింగ్ వచ్చేపాటికి రైస్‌తో మనం చేసిన ఉగ్గు. అలా పెడుతున్నా అనమాట. ఒక్కటే పెట్టడం వల్ల కూడా ఏంటంటే, వాళ్ళకది ఎగటొచ్చేస్తది. తినబుద్ధి కాదు. టేస్ట్ ఒకటేలా అనిపిస్తది కాబట్టి, మనం డిఫరెంట్ టైప్స్‌గా వాళ్ళకి పెడుతూ ఉంటే, వాళ్ళన్నీ అలవాటు పడతారు. ఇప్పుడు చాలామంది పిల్లలకి బ్రోకలీ పెట్టేస్తున్నారు. అండ్ పన్నీర్ పెట్టేస్తున్నారు. చికెన్ పెట్టేస్తున్నారు. అంటే మ్యాష్డ్ ఇవన్నీ చేసి పెడుతున్నారు. కానీ వాటి వల్ల అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఏదైనా సరే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్డే పెట్టాలి. అండ్ స్పినచ్ అయినా సరే, ఏదైనా సరే మనం 9 మంత్స్ లేదా 1 ఇయర్ వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగితే, అప్పుడు వాళ్ళు ఏదైతే తింటున్నారో తినగలిగే అంత వాళ్ళకి మనం ఇస్తే అప్పుడు వాళ్ళు తింటారు కాబట్టి చాలా బావుంటుంది. సో, ప్రెజెంట్ అయితే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయ్యే పంప్కిన్ కానీ, యాపిల్ కానీ, బనానా అండ్ స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్రూట్ ఇవే అంటే క్వాంటిటీ ఉగ్గు క్వాంటిటీలో అది ఎంతైతే సరిపోతుందో అంత క్వాంటిటీలో మనం ఏసి పెడితే పిల్లలు హ్యాపీగా చీరప్ చేసుకుంటూ తింటారు. సో, నేను మా బాబుకైతే అలాగే పెడుతున్నా. ఓవర్‌గా అయితే ఏది పెట్టట్లేదు. వాడు తినగలిగేలానే పెడుతున్నా. సో, ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో కూడా నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్‌లో అడగండి. నేను ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ టచ్‌లోకొస్తాను. అప్పటి వరకు రౌస్ అఫీషియల్ ఛానల్‌ని ఇంకా ఎవరైతే న్యూగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.